వెల్కమ్ టు టూ స్టేట్స్ రిపోర్ట్. నేను లక్ష్మి. నమస్తే, నేను సాయి సుధా. 99 టీవీ రిపోర్ట్లో ఇప్పుడు ఏపీ అప్డేట్స్ చూద్దాం. అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యల అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ విషయం మీద వైఎస్ జగన్ భారతీ క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్న బీజేపీ స్పోక్స్ పర్సన్ యామిని శర్మతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతిపై ఏదైతే మహిళల మీద ఏదైతే ఒక ఛానల్ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే రాజధానికి హోస్ట్ ఉన్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన సంబంధించి మనతో మాట్లాడటానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ యామిని శర్మ ఉన్నారు. మేడం, చెప్పండి, ఎలా చూడొచ్చు ఒక ఛానల్ డిబేట్లో ఇలా మాట్లాడటం మహిళల్ని? కానీ రాజధానికి సంబంధించి అమరావతి ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడీ గారు రాజధాని అమరావతి పునఃప్రారంభించారు మొన్న ఈ మధ్యనే. ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? మనుషులన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక స్త్రీకే పుట్టేది. అలానే వారి ఇంట్లో తమ తల్లి కానీ భార్య, చెల్లి, కూతురు, అక్కో ఇలాగా స్త్రీతోటి ఈ సమాజం ముడిపడి ఉంటుంది. అటువంటి స్త్రీని ఇంత దారుణంగా పని కట్టుకొని కేవలం కక్షతోటి మనసు నిండా విషయాన్ని చింపుకొని అమరావతి పైన, అలాగే అమరావతి రాజధాని పైన, ఆంధ్రప్రదేశ్ పైన మరీ ముఖ్యంగా అంత పోరాటం చేసి రాజధాని కోసం అంత పోరాటం చేసినటువంటి మహిళల పైన ఈ విధంగా అక్కసును వెళ్ళగట్టడం చాలా అసభ్యకరమైనటువంటి రీతిలో వారిని అవమానించడము, దానికి వెకిలి నవ్వుతూ ప్రేక్షకుల్లాగా జస్ట్ అలా చూస్తూ ఉండిపోయి నేను కూడా విన్నాను, ఇది నిజమే అని చెప్పని సమర్థించినటువంటి యాంకర్, సాక్షి టీవీ యాంకర్ ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ చేసినటువంటి కృష్ణన్రాజు, అనలిస్ట్ కృష్ణన్రాజు, అతను ఇప్పుడు పోలీసులు అతన్ని పట్టుకునే దీంట్లో ఉన్నాడు. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రోజు రేపు అతను కూడా దొరుకుతాడు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో మహిళలు అప్పుడు అసెంబ్లీ దగ్గర మొదలు పెడితే కనుక మంత్రుల వరకు కూడా, టీవీ ఛానళ్ళ వరకు, అలాగే వారి పేపర్లలో కూడా, ఎంత సోషల్ మీడియాలో కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ మహిళల్ని చాలా అసభ్య రీతిలో తిడుతూ ఉండేవారు, దుర్భాషలు ఆడుతూ ఉండేవారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ తన సొంత ఛానల్లో తన మనుషుల్ని పెట్టించుకొని ఈ విధంగా కక్షపూరితంగా అసభ్య పదజాలం అనేది వాడడము తీవ్రంగా ఖండించదగింది. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ అంతెందుకు ఏ మగాడైనా సరే, ఎవరైనా సరే ఈ భారతదేశంలో స్త్రీని అపహాస్యం చేసే విధంగా అసభ్య పదజాలంతో దూషించడం అనేది చట్టరీత్యా కూడా నేరం. అది ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో కూడా చాలా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అసలు ఇది సొంత ఛానల్ అంతెందుకు ఇంట్లోనే తన తల్లికి, తన చెల్లికి న్యాయం చేయలేనటువంటి వాడు సొంత సోషల్ మీడియా ద్వారా తన తల్లి, తన చెల్లి యొక్క క్యారెక్టర్స్ని కూడా అసాసినేట్ చేసినటువంటి వాడు, వ్యక్తిత్వ హననం చేసినటువంటి కుటుంబము. అటువంటి వ్యక్తులు ఈ రోజున ఇటువంటి కృష్ణంరాజుకి లేదంటే కొమ్మినేని శ్రీనివాసరావు వంటి మద్దతు ఇవ్వడం కూడా నిజంగా చూస్తే వారి మానసిక పరిస్థితి ఏంటి, వారి భావజాలం ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది. దీన్ని కృష్ణంరాజు మాట్లాడినటువంటి మాటలు కేవలం అమరావతి మహిళలను అపహాస్యం చేయడమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళలను కూడా అదేనా ప్రత్యేకమైన ప్రెస్ మీటా కాదు. అంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ సంబంధించి ఉంటే కనుక ఆయన దాంట్లో కూడా వాస్తవాలు, ఇప్పుడు ఏదైనా నేను చెప్పాలంటే ఈ ఊర్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందనంటే, లేదంటే ఈ ఊర్లో పంటలు ఎక్కువ ఉందంటే నేను ఆ ఊరి గురించి మాట్లాడుతూ, లేదంటే అందులో ఉన్నవి స్టాటిస్టిక్స్ చెప్తూ మాట్లాడాలి. అలాగే ఇప్పటికీ కూడా అన్ని పారిశ్రామిక వాడలలో కూడా ఎంతో సహకారం అందిస్తోంది. మంచి నేషనల్ హైవేలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి జరుగుతోంది, పునర్నిర్మాణం, మళ్ళీ పోలవరం జరుగుతోంది, విశాఖ రైల్వే జోన్ వచ్చింది, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా సమస్యలు తీరిపోయాయి, కడప స్టీల్ ప్లాంట్ రాబోతుంది. ఇలా పరిశ్రమలు అన్నీ వస్తున్నాయి, ఉపాధి జరగబోతుంది. ప్రపంచం మళ్ళీ చాలా అసహ్యకరమైనటువంటి మాట అది, మేము కూడా అనడానికి చాలా ఇబ్బంది పడేటటువంటి మాట అది. అటువంటి అన్న తర్వాత కనీస బాధ్యత, ఒక మానవత విలువలు ఉన్నటువంటి వారు, మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పులు అందరూ చేస్తుంటారు. కొంతమంది భావోద్వేగంలో చేస్తారు, కొంతమంది పొరపాటున చేస్తారు, ఆవేశంతో చేస్తుండొచ్చు, కానీ తర్వాత రియలైజ్ అవుతారు, క్షమాపణలు చెప్తారు. కానీ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ క్షమాపణ చెప్పకుండా వారిని సమర్థించుకోవడం అనేది దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అంటే రాష్ట్ర పరువు తీయాలి అని చెప్పని, రాష్ట్ర మహిళల పరువులు తీయాలని చెప్పని వీరు కంకణం కట్టుకొని అలా చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. వారికి వేసే మేము గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వారికి పడేటటువంటి శిక్షతోటి భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ ప్రజాప్రతినిధి కాదు, ఏ మొగాడైనా సరే ఆడదాన్ని మళ్ళీ ఇంకొక స్త్రీని దుర్భాషలు ఆడాలి, అవమానపరచాలి, అసభ్య పదజాలంతో మాట్లాడాలని అంటే వాడికి చెమటలు పట్టాలి, వాడికి నాలుక తడి ఆరిపోవాలి. అలాంటి పరిస్థితిలో ఇటువంటి ఉండాలి అని అంటే అంత భయం
రిజల్యూషన్ రావాలంటే ఇద్దరికి కఠినమైనటువంటి శిక్షలు పడాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, రాజధానికి సంబంధించి పనులు పురోగతి బాగా జరుగుతున్నాయి. ఈ మహిళలపై వ్యాఖ్యల మీద మీరు జాతీయ కమిషన్ని ఆశ్రయించి ఏమన్నా ఫిర్యాదు చేయబలుతున్నారా? భారతీయ జనతా పార్టీ దీనిపైన ఆల్రెడీ ఖండించింది. అలాగే మీరు అన్నట్టుగా కూడా జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళే క్రమంలోనే ఆలోచన చేస్తున్నాము. అతి త్వరలోనే అది చేస్తాము. అది మహిళలపై ఎవరు ఏ డిబేట్లోనైనా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తప్పు, ఖచ్చితంగా ఇలాంటి వారిని ఉపేక్షించకూడదంటూ కూడా యామినీ శర్మ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే మహిళలపై అసభ్యంగా మాట్లాడారో అది ఎవరైనా సరే, డిబేట్లో కూర్చున్న వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా సరే మహిళలపై అసభ్యంగా మాట్లాడితే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా యామినీ శర్మ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్.